Greetings in the name of the Lord and Savior Jesus Christ. మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ శిష్యులతోని యేసయ్య ఒక సంభాషణ చేస్తున్నాడు. ఏంటి ఆ సంభాషణ అంటే, అక్కడున్న ప్రజలను చూసి వీళ్ళందరూ నన్ను ఏమనుకుంటున్నారు, హూ ఆమ్ ఐ టు దెమ్ అని ఒక ప్రశ్నను శిష్యులను చూసి అడుగుతున్నాడు. అదే శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జవాబిచ్చడం మనం చూస్తున్నాం. అక్కడ ఒకరు అంటున్నారు, నీవు బాప్తీసం ఇచ్చి యోహాన్ అని కొంతమంది అనుకుంటున్నారు. తర్వాత కొంతమంది అంటారు నీవు ఎలైజా అంటున్నారు. కొంతమంది అంటారు నీవు మృతుల నుంచి వచ్చిన ప్రవక్తవు అని అంటున్నారు కొంతమంది అని అంటారు. కానీ యేసుక్రీస్తు పేతురుని తిరిగి చూసి, పేతురు నువ్వేమనుకుంటున్నావు అని అడిగినప్పుడు పేతురు అంటాడు నీవు మెస్సయ్యవు అని అన్నప్పుడు యేసుక్రీస్తు దాన్ని చూసి సంతోషిస్తున్నాడు. అంటే పేతురు ఆయనను మెస్సయ్యగా గుర్తించడము యేసుక్రీస్తుకి నచ్చింది అన్నమాట. ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉండొచ్చు. కొంతమందికి మీరు మంచివారుగా ఉండొచ్చు, కొంతమందికి చెడ్డవారుగా ఉండొచ్చు, కొంతమందికి మేలు చేయవారుగా ఉండొచ్చు, కొంతమందికి నిన్ను చూస్తేనే కోపం వచ్చేటట్లు కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంది కదా. అలాగనే యేసుక్రీస్తు కూడా నేను ఆ జీవితంలో ఆయన ఒకలాగా కనపరుచుకోవాలనుకుంటున్నాడు. ఆయనను తాను మన జీవితంలో మెస్సయ్యగా కనపరుచుకోవాలనుకుంటున్నాడు. He wants to identify himself as a Messiah in our life. మెస్సయ్య అనగా అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అనేది మనల్ని గ్రీక్లో వచ్చినప్పుడు దాన్ని క్రిస్టోస్ అని కూడా దాన్ని ఏం చేశారు, ట్రాన్స్లేట్ చేశారు. అంటే అభిషక్తుడు అనగా విడుదలనిచ్చేవాడు. అంటే యేసుక్రీస్తు నా జీవితంలో ఆయన ఒక విడుదలనిచ్చు దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఒక సమాధానాన్ని ఇచ్చే దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను స్వస్థపరచు దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన నీతో ఎల్లప్పుడూ ఉండు దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు. ప్రియ సంగమా, ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, ఒకవేళ యేసుక్రీస్తు నీ జీవితంలో ఎలా ఉన్నాడనేది నువ్వు తెలియకుండా ఈరోజు బ్రతుకుతున్నావేమో, ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నీకు ఒక మెస్సయ్యలా నీ జీవితంలో ఉండాలనుకుంటున్నాడు. He wants to be a liberator in your life. God bless you.